2 రోజుల క్రితం షాద్నగర్ నియోజకవర్గం నందిగామ సమీపంలో ఉన్నటువంటి అలెన్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో చాలామంది లోపల చిక్కుకుపోవడం ఒక్కసారిగా స్థానికులను భయాందోళనకు గురి చేసింది. కానీ తన మిత్రుడికి సంబంధించినటువంటి తల్లి అక్కడ ఉంది అని తెలుసుకున్నటువంటి సాయి అనే ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లాడు ధైర్య సాహసాలతో ఆ కంపెనీ లోపలికి ప్రవేశించాడు. కంపెనీ లోపల చిక్కుకున్నటువంటి 6 మందిని కూడా చాకచక్యంగా ఎంతో ధైర్యంతో కూడా వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేసుకోవడంతో ఆ విద్యార్థిని అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర సాయి విద్యార్థి ఉన్నాడు. ఆ బాబుతోనే కనుక్కుందాం అసలు ఏం జరిగింది. సాయి చెప్పు సాయి, ఆ రోజు ఏం జరిగింది, ఆ విషయం నీకు ఎట్లా తెలుసు, ఆ ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు? అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండే, పొగలు చూసి నేను మా ఫ్రెండ్ కంపెనీ కాడికి పోయినుండే. కంపెనీ కాడికి పోతే సగం మంది బయటకు వచ్చి సగం మంది లోపలనే ఉండే. వాళ్ళ మమ్మీ కనిపించలే మాకు. లోపలికి పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ బయటనే ఉండని తెలిసింది. తర్వాత మీద ఉండే వేరే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్. అట్లా అని చెప్పి నేను నిచ్చెన ఎక్కిన, కానీ ఫైర్ ఇంజన్ నిచ్చెన సరిపోలేదు అంతవరకు. మళ్ళీ నేను నడుముకు తాడు కట్టుకొని మళ్ళీ మీదకి పోయిన తర్వాత ఒక ఆమె స్ప్రో తప్పింది, ఆల్రెడీ కింద పడుతుండే. ఆమెకు తాడు కట్టిన తర్వాత కిందికి వచ్చేసింది సగము. వచ్చిన తర్వాత నార్మల్గానే వచ్చారు. మిగతా వాళ్ళందరూ నేను చెప్పినట్టు చేసిరు, లేకపోయింటే ఎవరు రాకపోతుండే. నేను చెప్పినట్టు విన్నారు, ఫైర్ సిబ్బంది అందరు విన్నారు. అట్లా అని చెప్పి ఒక్కొక్కరిని దించిన ఎంటకెళ్ళిటంగా బాగానే మంది వచ్చేసారు. సాయి అంటే అంటే ఎన్నో క్లాస్ చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, మీ సొంతూరు ఏది? నా సొంతూరు అయితే నందియాం. నేను చదివింది అయితే జెడ్పిహెచ్ఎస్ నందియామ స్కూలే. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాసిన, రిజల్ట్స్ 30కి ఉంది. ఏంటి సార్ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏదైనా ప్రమాదం జరిగితే చాలామంది ఆ ప్రమాదం నుంచి దూరంగా పోవాలని చూస్తారు, ఆ ప్రమాదం నుంచి బయటపడాలని చూస్తారు. ఎందుకు అనిపించింది? అంటే అట్లా అంత ధైర్యం ఎట్లా అనిపించింది? అంత ధైర్యం ఎలా చేయాలనిపించింది నీకు? అంటే ఫస్ట్ ఒక ఆయన సెగతో దుంకిండు. ఆయన దుంకిందాడే మేము చూసుకోకుండా ఎవ్వరు పోలేరు. నేను దాని తర్వాత ఏమేమి చేసినో నాకు తెలియదు. స్పీడ్ వెళ్ళిపోయిన తర్వాత మీదకి పోయేంత వరకు, వాళ్ళని దించేంత వరకు నాకు తెలియదు. కిందికి వచ్చిన తర్వాత అంతా సేఫ్ ఉండలేదు. అంటే ఆ టైంలో మీ మిత్రుడి తల్లిని రక్షించాలన్న ఒక థాట్, ఇంకోటి వేరే వాళ్ళకి సాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచన, అంటే ఇదంతా కూడా అక్కడ చూస్తుంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగలు ఉన్నాయి. అంటే మంటలు అనేది కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తూ వస్తున్నాయి. అంటే లోపల ఇంకేమేం జరిగింది నువ్వు చూసినటువంటి సందర్భంలో? ఎంతమంది లోపల ఉన్నారు, ఏం జరుగుతుంది, వేరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే 4 ఉన్నారు. టెన్షన్తో జల్దీ దింపు అని అడుగుతుండే. అప్పటికి నేను విండో ఒక డోర్ ఉంది, డోర్లోకి వెళ్ళి పొగ స్పీడ్గా వస్తుంది. ఆ డోర్ పెట్టేసి దానికి ఫ్రిడ్జ్ లాగా ఏదో గ్యాస్ ఉండే, గ్యాస్ది దానికి అడ్డం పెట్టేసి ఒక్కొక్కరిని ఆ సీట్ల మధ్యలోకి వెళ్ళి కట్టేసి ఒక్కొక్కరిని దింపిన. అంటే ఫైర్ సిబ్బంది ఏమన్నారు ఆ టైంలో? అంటే అయిపోయిన తర్వాత సాయి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నావు నువ్వు, ఆ టైంలో వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు? అంటే చెప్తారు అట్లే మంచిగా చేసినావు, ఫైర్ సిబ్బంది ఇటంగా వాళ్ళు నాకు సపోర్ట్ చేసారు. నేను వాళ్ళకి చెప్పిన, నేను పోతానని చెప్పిన తర్వాతనే వాళ్ళు పంపించారు. ఓకే సాయి, అంటే ఇప్పుడు ఈ విషయం అంతా కూడా హాట్ టాపిక్గా మారింది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా నీకు 50,000 ఇస్తే వద్దన్నావు, ఎందుకు సాయి? అంటే నాకు పైసల కోసం అయితే నేను ఆ పని చేయలేను, నాకు అనిపించింది కాబట్టి నేను చేసిన. అట్లా అని చెప్పి నేను పైసలు తీసుకోలేదు. ఓకే సాయి, అంటే చూస్తుంటే చిన్న ఏజ్ 10th క్లాస్, ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లుగా కూడా మాకు తెలుస్తుంది. అంటే స్థానికులు వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి తీసుకుపోతున్నారు. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఫస్ట్ టైం సీఎంను కలవబోతున్నావు, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆడికి పోయిన తర్వాత నేను మాట్లాడినా అదే ఉంది. అప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నా తెలియదు, అట్లా అని అంతే. ఓకే, ఫస్ట్ టైం సీఎంను ఆల్మోస్ట్ కలవడానికి అయితే పోతున్నావు, ఫస్ట్ టైం సీఎంను కలవబోతున్నావు, ఎట్లా అనిపిస్తుంది? ఈ ఫీల్ ఎట్లుంది, ఎట్లా చూడొచ్చు? అంటే ఏమనిపిస్తుంది సీఎంను కలవబోతున్నా, ఆ ఫీల్ ఎట్లుంది నీ లోపల? నాకంటే ఫీల్ సడన్గా వచ్చి వీళ్ళందరూ తోలుకోవడం మొత్తం ఎట్లనో అన్ఫార్చునేట్లీ అనిపిస్తుంది అట్లా. ఓకే, ఎస్, ఇదంతా జరిగిన తర్వాత సాయి అంటే ఇప్పుడు అందరూ అంటే ఒక ధైర్య సాహసాలతో కూడినటువంటి ఒక బాలుడు. మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు, మీ తల్లిదండ్రులు ఏమంటున్నారు, మీ తల్లిదండ్రులు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మా ఫ్రెండ్స్ అయితే అందరూ రియల్ హీరో అంటారు, దేవుడు రా నువ్వు అంటారు, అందరూ అదే అంటారు. అందుకే నేను బయటికి వెళ్ళకుండా ఇంటికానే ఉన్నా. మా ఇంట్లో అయితే ఏమనలేరు ఇప్పటికీ. ఓకే సాయి, అంటే అమ్మా నాన్న కూడా పక్కనే ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏమంటారు నీతో? నాతో ఇప్పటివరకు అయితే ఏమనలే. నీకేమన్నా అయినుంటే నువ్వేం చేసేటోను అప్పుడు అంతా మీదకి పోయినావు, అట్లా మాట్లాడిరు. ఓకే, ఆ టైంలో మాత్రం నీకేం అనిపించలేదు, వాళ్ళని కాపాడేయాలన్న ఆలోచనలు తప్ప వేరే ఏం కూడా రాలేదు బయటికి? మా ఇంట్లో గిట్టంగా వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. ఆల్రెడీ నేను పోతుంటే పిలిచిరు మస్తు మంది నాకు తెలిసిన వాళ్ళు, అయినా నేను అదేం ఆలోచించే డైరెక్ట్ వెళ్ళిపోయినా.
అంటే సాయి అంటే ఏం 10th చదువుతున్నావు ఇప్పుడే, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు? అంటే నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఎట్లాంటి రూట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నావు? నాకైతే ఇప్పుడు ఐటీఐ ఎలక్ట్రీషియన్ మీదే ఇంట్రెస్ట్, ఎక్కువ దాని మీదే ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా మాట్లాడి నీతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, నీ చదువుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన నీకు ఆఫర్ ఇస్తే ఏం కోరుకుంటావు ఆయన నుంచి? నేను ఆయన నుంచి అంటే ఒక జాబ్ అంతే. అంటే మంచిగా చదివిన తర్వాత 10th క్లాస్లో జాబ్ కష్టం కానీ ఇంటర్ తర్వాత ఓకే ఓకే జాబ్ చేసి సీట్ వస్తే చాలు. చూస్తున్నాం మొత్తంగా సాయి ధైర్య సాహసాలతో అక్కడ ఉన్నటువంటి 6 మందిని కాపాడడం కూడా ఇక్కడ ఒక రియల్ హీరోగా ఈ ప్రాంతం అంతా కూడా చూస్తుంది సాయిని. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మా, మీ బాబు ఈరోజు ఒక 6 మందిని సేవ్ చేశాడు యాక్చువల్గా. అదంతా ఎట్లా అనిపిస్తుంది? మీ బాబుని అందరూ పొగుడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? పొగుడుతుండ్రు కానీ నాకు ఆ టైంలో ఏమన్నా మా బాబుకి ఏమన్నా అయిన ఉంటే నా పరిస్థితి వేరేలా ఉంటుండే అనే ఫీలింగ్ చాలా బాధ అనిపిస్తుంది. తలుచుకుంటేనే ఇంత పైకి ఎక్కి ఇట్లా కాపాడిండా అని కొంచెం భయం అవుతుంది అంతే సార్. అంటే ఇప్పుడు మొత్తానికి మంచిగా సేఫ్గానే ఉండు, అదే ఇంకా ఏదో అయినుంటే ఇంకా వేరేలా ఉంటుండేనేమో అని ఒక మైండ్లో అదొక కానీ ఏదైనా సరే సాహసం చేస్తేనే దాని ఫలితం దక్కుతుంది. ఆ టైంలో ఈ రోజు మాత్రం అంటే ఆ రోజు కాపాడిన వాళ్ళు కానీ లోకల్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు నీ కొడుకు గురించి అంటుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్, కానీ ఇంకా అందరు అంటుర్రు మంచిగానే చేసింది, ధైర్యంతో బాగానే కాపాడిండు నీ కొడుకు, 2-3 కిటికీలకి వెళ్ళి దింపిండు అది అని కంపెనీ కాడికి వెళ్ళిన నేను తోలుకొని ఇంటర్వ్యూకొని పోతే వాళ్ళందరూ ఇక మీ మమ్మీ ఇగో వీళ్ళ కొడుకే చూడు కాపాడింది అది ఇది అని అన్నారు ఆడ కంపెనీ దగ్గర. చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా సరే కొడుకును పొగడడం కానీ తన కొడుకు గురించి గొప్పలు చెప్పుకుంటే కన్నా తల్లిదండ్రులు హ్యాపీ మూమెంట్స్ వేరు. అంటే చుట్టుపక్కల ఇది జరుగుతుంది 2-3 రోజులుగా, ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇంకా తిండి కూడా సరిగా తింటలేదు సార్. ఇక వాళ్ళని చూస్తుంటే అందరు శాలువలు అవి ఇవి కప్పడము, ఇంటికి రావడము, అదే కడుపు నిండిపోయినట్టు అనిపించింది సార్. అంతే. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు, ఆయన కూడా అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పుడే మీ కొడుకు చిన్న ఏజ్లో రియల్ హీరో అంటున్నారు, ఎట్లా చూస్తారు సార్ దీన్ని? మంచిగా అనిపిస్తుంది సార్. కొంచెం ఇప్పుడు మానవత్వము ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడినంటే గ్రేటే అనిపిస్తుంది, కొంచెం మంచిగా. ఎందుకంటే ప్రాణం కన్నా విలువైంది ప్రపంచంలో ఏది లేదు. అట్లాంటి వాళ్ళ కోసం ఆ టైంలో జరిగితే చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయేటోళ్ళు. ఆ ధైర్యం అంటే చిన్నప్పటి నుంచి ఆ ధైర్యాన్ని ఎట్లా నూరిపోసిండ్రో తండ్రి నుంచి తల్లిదండ్రుల నుంచి కూడా నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి వాడు ఇదే విధంగా ఉంటాడా? వ్యవసాయము, అగ్రికల్చర్ సార్. ఓకే. నేను అగ్రికల్చర్, ఆయనేమో స్టడీ స్కూల్ చదువుకోడు అంతే. ఇంట్లో ఆడుకుంటాడు అంతే, క్రికెట్, వాలీబాల్ స్కూల్లో. ఎస్, అంటే మొత్తంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే నిన్న మొన్నటి వరకు తమ కొడుకు తమ పక్కలో ఉంటున్నాడు అంటే సాధారణంగా ఉండేవాడు, కానీ ఒక్కసారిగా కనిపించిన వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు కాపాడంతో ఒకసారి రియల్ హీరోగా మారాడు. తన వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినటువంటి తమ కొడుకు ఇంత పెద్ద పని చేయడంతో ఒకసారిగా తమ ఆనందంతో పట్టలేకపోతున్నామని చెప్తున్నారు. తమ కొడుకు అందరికీ ఆదర్శంగా నిలవడం కూడా తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు. అదేవిధంగా ఈరోజు అంటే స్టిల్ నా ఇప్పుడు కూడా మరికొద్దిసేపట్లో సాయిని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా తీసుకుపోవడానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా పూర్తిస్థాయిలో ముందుకు పోతున్నాడు. స్థానిక నాయకులు కూడా ఉన్నారు మనతో, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, నియోజకవర్గంలో సాయి గురించి హాట్ టాపిక్గా మారింది, ఎట్లా చూస్తారన్న? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సాయి గురించి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా కూడా బిగ్ టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సాయి చరణ్ మరి 26 తారీఖు నాడు మధ్యాహ్నం ఉంటుంది, నిప్పు అంటుకున్నప్పుడు మేము కూడా అక్కడ అందుబాటులో మా ఎమ్మెల్యే గారు షాద్నగర్ నియోజకవర్గము మన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా అక్కడ ఉన్నారు. నాకు కూడా ఫోన్ చేసి ఎక్కడున్నావు కృష్ణ అంటే షాద్నగర్లో ఉన్నా అంటే అప్పటిదప్పుడే వచ్చేసినాం, వాళ్ళు వచ్చేసి మేము వచ్చేసినాం. అప్పటికి ఈ సాయి కిరణ్ అనే ఒక శక్తి మనమంతా పోయి మంటల కోసానికి మనం దూరం ఉంటే ఆ పిల్లగాడు ఒక శక్తి లేక పోయి వాని ప్రాణము ఏమవుతుంది అనేది ఆశ చూడకుండానే పైకి వెళ్ళి ఆ తాడు కట్టి, ఆయన ఏజ్ ఎక్కడ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిండు, రిజల్ట్ రాలే, కానీ ఆ పిల్లగాడు పోయి అక్కడ 6 మందిని సేవ్ చేసిండు. ఆ తాడు ఒకవేళ ఆ లేడీకి ఒక మహిళ ఉంది,
ఆ మహిళ కట్టకపోతే ఆల్రెడీ 2 పాలిటీ ఇట్లా అయింది. ఆల్రెడీ వీడియో చూస్తూనే ఉన్నారు. కానీ ఈ పొట్టేగానికి అసలు సాయి చరణ్ అనేటోడు ప్రాణాలకు తెగించి 3వ అంతస్తు 4వ అంతస్తు 4వ అంతస్తు పైకి ఎక్కి తాడు కట్టి సాహసం చేసిండంటే మామూలు ఆషమాషి కాదు. అక్కడ ఎంత ఒక 200 మంది పనిచేస్తారు. ఇప్పటికీ నిప్పు అంటుకుంటానే ఉన్నది. మరి చాలా ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్య ఎమ్మెల్యే గారు కూడా డబ్బులు ఇస్తే నేను తీసుకొని అన్న నిజాయితీపరుడు సాయి చరణ్. భవిష్యత్తులో మంచి అవకాశము సాయి చరణ్కు ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ కానీ. అన్న ఇప్పుడు ఈ ప్రాంతం వాడు ఇంత మంచి పని చేసినటువంటి వ్యక్తి భవిష్యత్తులో సాయి చరణ్కి సంబంధించి చదువు విషయంలో కావచ్చు, ఎట్లాంటి అంటే మీరు ఆ సాయి చరణ్కి ఎట్లా అండగా ఉండబోతున్నారు? అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ ఏది ఉన్నా కానీ ఆయన చదువుకుంటా అంటే కూడా ఆర్థిక సాయం చేస్తాం, చదివిపిస్తాం. మా ఊరు మంచి పేరు సాయి చరణ్ మంచిగా ఉంది కాబట్టి అన్ని విధాలుగా చదువుకోనికి కూడా మేము ఆర్థిక సాయం ఉంటాం, ఎల్లవేళలో ఉంటాం. అంటే ఇప్పుడు సీఎం గారిని కలవబోతున్నారు ఆ సాయం తీసుకొని, వీర్లపల్లి శంకర్ గారు ఎట్లా ఉండబోతుంది? మీ ప్రాంతానికి దక్కింది ఆ పిల్లాడు ఈ గుర్తింపు తెచ్చింది అయితే సాయి వల్లనే వాస్తవంగా అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు సీఎం తోటి ఇప్పుడు 4 నెలలు అవుతుంది కలవలేక. ఈరోజు సాయి చరణ్ నుంచి మేము అందరము నందిగామ సాయి చరణ్ అంటే మాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. చూస్తున్నాం ఓవరాల్గా స్థానికులు ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు స్థానిక ప్రాంతవాసులు వారందరూ కూడా సాయి ఓవరాల్గా ఇది ఎట్లా అనిపిస్తుంది, ఫీల్ ఎట్లా అనిపిస్తుంది? చివరిగా ఇంకా కాసేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నావు. ఆ రోజు చేసినటువంటి నీ ధైర్యానికి ఈరోజు ఒక మంచి ఫలితం లభించబోతుంది. చివరిగా ఏం చెప్పదలుచుకున్నావు? అంటే సీఎంని కలుస్తున్నందుకు ఫుల్ హ్యాపీ నేను. నా వల్ల మా ఊరోళ్ళు అందరూ తీసుకున్నందుకు హ్యాపీ. ఓకే 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 సార్, అంటే ఆ రోజు వాస్తవంగా ఒక్క విషయం ఇంతకుముందు అడగడం మర్చిపోయాను నేను. అంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళావా, ముందు నుంచి ఎటువైపు నుంచి మంటలు అంటుకున్నాయి? నీకు అక్కడికే ఆ ప్రాంతానికి వెళ్ళి లోపలికి వెళ్ళే టైంలో ఎట్లా అనిపించింది? అక్కడికి వెళ్ళాలి, ఆ సమస్య ఎక్కడ వచ్చింది, నీవు ఏం సేవ్ చేసావు అక్కడ? అంటే అప్పటికి ఫైర్ స్టార్ట్ అయింది, మిడిల్ వరకు వచ్చింది, ఓకే సగం అయిపోయింది. అప్పటికి పెద్ద బిల్డింగ్ మాత్రమే ఉంది. అప్పటికి నేను మీదికి వెళ్ళిపోతున్నా, మొత్తం పొగ వచ్చేసింది. దానికి డోర్ ఉంది, మళ్ళా దేవుని రూమ్కి ఇంకో రూమ్కి డోర్ ఉండే, డోర్స్ పెట్టేసిన. అది అద్దం వలిపోయింది వేడికి, అయినా పొగ బయటికి వెళ్ళిపోయింది. అప్పటికి నేను విండోస్ తెరిచేసిన, మీదికి ఎక్కి విండోస్ తెరిచి రాడ్ కట్టిన తర్వాత ఒక్కొక్కరిని మళ్ళీ దీనికి కట్టి పట్టుకొని దించేసిన. అంటే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తే ఆ నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన ఎక్కే వరకు ఆ కిటికీ కూడా కొంచెం గ్యాప్ ఉంది. అక్కడికి ఎట్లా పోయావు నువ్వు పైనకి? నేను ఫస్ట్ నడుముకు తాడు కట్టుకున్నా, నిచ్చెన అప్పటి వరకు వచ్చింది. తర్వాత కొంచెం ఎగిరితే అది దొరికింది, దాంతో ఎక్కిన. లోపల నుంచి ఎట్లా తాడు కట్టి పంపిస్తున్నావు అందరికి? అంటే లోపల అంటే కిందికి వెళ్ళి ఆల్రెడీ నిచ్చెన కిందికి వెళ్ళి ఉంది తాడు, వాళ్ళు పట్టుకుంటారు. నేను నడుము కట్టి వాళ్ళని మెల్ల ఇట్లా బ్యాక్ మలుపుకొని మెల్ల కిందికి దిగమని చెప్పిన. అట్లా ఫస్ట్ టైం అయితే అట్లా దిగకుండా డైరెక్ట్ ఇట్లా చెయ్యి వదిలేపించుకుంది. దన్నుమని జారిపోయింది ఆమె నా చేతిలోకి వెళ్ళి. అప్పటికి కాదు, లేడీస్ ఆ టైంలో నీతో చాలా అంటే భయంగా ఉన్నారు కదా లోపల? ఫుల్. అంటే ఫస్ట్ టైం అయితే కళ్ళు తిరిగిపోయింది, కిందికి పడ్డ తర్వాత అప్పుడు మళ్ళీ తెలుసుకొని అప్పుడు గట్టిగా పట్టుకుందాము. సో ఇది ఓవరాల్గా ఆ 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనలో మొత్తంగా సాహస బాలుడు అనే పేరు కూడా పూర్తిస్థాయిలో అతనికి అతికినట్టుగా జరిపోతుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఆపద వస్తే ముందు తాము సేఫ్గా ఉండాలి, తాము సేఫ్గా ఇంటికి చేరుకోవాలి అనుకుంటారు. కానీ సాయి అలా అనుకోలేదు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎక్కడైనా సరే ఆపద ఉంటే మానవత్వం, మంచితనం ఈ 2 కలబోతగా ఒక ధైర్యంతో కూడినటువంటి పనులు చేస్తేనే అవతల వారిని జీవితాలు ప్రసాదించిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా సాయి చెప్తున్నాడు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తనకెంతో హ్యాపీగా ఉందని చెప్పి, తను ఖచ్చితంగా భవిష్యత్తులో మంచిగా చదువుకోవడానికి అందరూ నాకు వెన్నంటి ఉంటున్నారు. ఈరోజు మా తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీ మూమెంట్స్గా హ్యాపీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో తను 10 మందికి ఆదర్శంగా ఉండడం, ఈరోజు నన్ను ఈ విధంగా అందరూ అభినందిస్తుంటే ఆ ఆనందం అసలు మాటల్లో చెప్పలేదంటూ కూడా సాయి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, షాద్నగర్ నుండి.